హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్ని అయితే మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉద్యోగాల జాతర త్వరలో 2000 గెస్టెడ్ ఆఫీసర్ల పోస్టులకు నోటిఫికేషన్. ఆ తర్వాత 5000 పోస్టులతో డిఎస్సి. ఎస్సీ వర్గీకరణ వల్ల ఇంత కాలం ఆలస్యం అటు ఇచ్చారు. 2-3 రోజుల్లో బిల్లుపై గవర్నర్ సంతకం. రోస్టర్ పాయింట్స్ ఫిక్సింగ్పై కసరత్తు అంటూ మనకు దిశ పేపర్లో అయితే పబ్లిష్ అయింది. సో దీని గురించి చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఉద్యోగాల జాతర మొదలు కానుంది. ఎస్సీ వర్గీకరణ బిల్లుపై గవర్నర్ సంతకం చేసిన వెంటనే కొత్తగా పోస్టులు ఫిలప్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మొదటగా 2000 గెస్టెడ్ ఉద్యోగాల భర్తీ, తర్వాత 5000 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. వీటితో పాటు ఇప్పటికే ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం మిగతా డిపార్ట్మెంట్లలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్రంలోని రేవంత్ సర్కార్ ప్లాన్ చేస్తుంది. అదేవిధంగా మనకి ఇక్కడ గత ఏడాది ఆగస్టులోనే జాబ్ క్యాలెండర్ ప్రకటన అంటూ ఇచ్చారు. గత ఏడాది ఆగస్టులోనే ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను ప్రకటించింది. ఏ ఉద్యోగాలు ఫిలప్ చేయనున్నారు, ఏ నెలలో నోటిఫికేషన్ వస్తుంది, పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారు అనే విషయాలన్నీ కూడా అందులో స్పష్టంగా పేర్కొంది. కానీ ఆలోపే ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు ఆమోదముద్ర వేయడంతో ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు బ్రేక్ పడింది. ఇంకా మనకి ఇక్కడ రిజర్వేషన్లు ఫైనల్ అయ్యాకే కొత్త నోటిఫికేషన్లు అంటూ ఇచ్చారు. ఎస్సీ కులాల్లోని ఆర్థిక సామాజిక పరిస్థితుల మేరకు ఆయా కులాలకు రిజర్వేషన్లు ఫైనల్ చేసిన తర్వాతే కొత్త నోటిఫికేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. ఆలస్యం చేయకుండా జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ ఇచ్చిన సిఫారసుల మేరకు వర్గీకరణ ప్రాసెస్ కంప్లీట్ చేసి దానిని అసెంబ్లీలో పెట్టి ఆమోదం తీసుకున్నది. ఆ బిల్లు గవర్నర్ సంతకం కోసం రాజ్ భవన్కు పంపారు. 2-3 రోజుల్లో గవర్నర్ ఆమోదించి ప్రభుత్వానికి పంపనున్నట్లుగా సమాచారం అంటూ ఇచ్చారు. అదేవిధంగా ముందుగా 2000 గెస్టెడ్ పోస్టులు భర్తీ అంటూ కూడా మనకైతే ఇచ్చారనమాట. ప్రస్తుతం 2000 గెస్టెడ్ ఆఫీసర్ల పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. ఇప్పటికే ఏ శాఖలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయో గుర్తించి వాటిని భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్స్ అయితే ఇచ్చింది. వర్గీకరణ ప్రకారం రోస్టర్ పాయింట్స్ ఫిక్స్ అయిన వెంటనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వాలని ప్లాన్ చేస్తుంది అంటూ ఇచ్చారు. అదేవిధంగా 5000 పోస్టులతో డిఎస్సి అంటూ కూడా ఇచ్చారు. గెస్టెడ్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ వేసి టీచర్ పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ సంవత్సరం సుమారు 5000 పోస్టులు ఖాళీగా ఉంటాయని ప్రభుత్వ వర్గాల అంచనా. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఇప్పటికే టెట్ పరీక్ష నిర్వహించిన ప్రభుత్వం ఫిబ్రవరి 5వ తేదీన రిజల్ట్ విడుదల చేసింది అంటూ కూడా విడుదల చేసిందంటూ ఇచ్చారు. అదేవిధంగా రోస్టర్ పాయింట్స్ ఫిక్స్ చేసే పనిలో అధికారులు అంటూ ఇచ్చారు. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదించిన వెంటనే 3 గ్రూపులకు రోస్టర్ పాయింట్స్ ఫిక్స్ చేయాలని, ఏ గ్రూప్కు ఏ రోస్టర్ పాయింట్స్ రిజర్వేషన్ ఇవ్వాలనేది ఇప్పటికే కమిషన్ సిఫారసు చేసింది. ఆ మేరకు కొత్తగా ప్రకటించే నోటిఫికేషన్లలో ఎస్సీ కేటగిరీలోని 3 గ్రూపులకు విడివిడిగా రిజర్వేషన్ల ప్రకారం లభించే పోస్టుల సంఖ్య పేర్కొనాలి. అందుకోసం ఇప్పటికే ప్రభుత్వంలోని జిఏడి అంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ విభాగం కసరత్తు షురూ చేసినట్లు తెలుస్తుంది అంటూ సో ఈ విధంగా అయితే రావడం జరిగింది. ఉద్యోగాల జాతర త్వరలో 2000 గెస్టెడ్ ఆఫీసర్ల పోస్టులకు నోటిఫికేషన్ అంటూ. థ్యాంక్ యూ.